అమరావతికి చట్టబద్ధత దిశగా కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు 2026 ను సభలో ప్రవేశపెట్టారు. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం 2014లోని సెక్షన్ 5కు సవరణ చేస్తూ కేంద్ర హోంశాఖ రూపొందించిన బిల్లును నిత్యానందరాయ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. అమరావతికి చట్టబద్ధత బిల్లుపై లోక్సభలో దాదాపు 2 గంటల పాటు చర్చ సాగింది. 13 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. వైసీపీ మినహా ఇతర రాజకీయ పార్టీల ఎంపీలందరూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు సానుకూలంగా మాట్లాడారు. బిల్లుకు మద్దతిస్తున్నట్టు బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన, సమాజ్వాద్, ఉద్దవ్ సేన, శరద్ పవార్, ఎన్సీపీ పార్టీలు సభ్యులు ప్రకటించారు. అయితే అమరావతికి చట్టబద్ధత బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు తెలిపిన వైసీపీ ఎంపీలు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. సభ్యుల ప్రసంగాల అనంతరం సభాపతి బిల్లు ఆమోదానికి అనుమతి కోరగా అందరూ సమ్మతి తెలియజేశారు. దీంతో అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం లాంఛనమైంది. ఇక అమరావతికి చట్టబద్ధత బిల్లుపై ఇవాళ రాజ్యసభలో చర్చ జరగనుంది. రాజ్యసభ కూడా ఆమోదించిన తర్వాత కేంద్రం కేబినెట్ పోస్ట్ ఫ్యాక్టో రాటిఫికేషన్ చేయనుంది. అనంతరం బిల్లును కేంద్రం రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో గతంలో వచ్చిన 3 రాజధానుల ప్రతిపాదనకు చట్టపరంగా తెరపడినట్టవుతుంది.